బావుంది. బ్రెడ్ కునాఫా. కునాఫానా? చేయడం కష్టమేమో అని కంగారు పడేవాళ్ళు కూడా ఇట్టే ఈజీగా చేసేయగలిగే బ్రెడ్ కునాఫాని బిగించేసేద్దారండి. దీన్నే కునాఫా సేమియా అంటారండి. శుభ్రంగా నలిపేసుకోండి. మీకు కావాలంటే లింక్ వచ్చేస్తది. గిన్నెలో అరకప్పు పంచదార, అరకప్పు నీళ్లు పోసుకుని మరిగించేసుకుని జస్ట్ జిగురు పాకం రాగానే 2 బొట్లు నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టేసుకోండి. గిన్నెలో కప్పుడు చిక్కటి పాలు, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఉంటే ఒక చీజ్ స్లైస్ వేసేసుకుని సిమ్ లోనే 5 నిమిషాల పాటు ఇలా చిక్కబడేంత వరకు కలిపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. బ్రెడ్ ముక్కలు ఎజ్జులు తీసేసుకుని దాని మీద మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేసేసుకుని మరో బ్రెడ్ ముక్కతో నొక్కి పెట్టేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల మైదాలో అరకప్పు నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా పల్చగా కలిపేసుకుని బ్రెడ్ ని చూపిస్తున్నట్టుగా అందులో ముంచేసుకుని తర్వాత నలిపి పెట్టుకున్న సేమియాలో దొల్లించేసుకుని ఇందులో బటర్ వేసుకుని వీటిని అందులో సర్దేసుకుని 5 నిమిషాల పాటు సిమ్ లోనే బాగా కాల్చేసుకున్నాక ఇంకో పక్కకి తిప్పేసుకుని మరో 5 నిమిషాల పాటు సిమ్ లోనే దోరగా కాల్చేసుకున్నాక తీసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే పంచదార పాకం పోసుకుని పిస్తా పలుకులతో అలంకరించుకుని తీసుకుంటే బూడిదలో ఉన్న బ్రతుకుకి బ్రేక్ ఇచ్చి బంగ్లాలో బ్రతుకుతున్నామా అనిపిస్తుందండి.